రోజుకి 250 రూపాయలు పెట్టుబడి పెడితే 1,45,10,200 రూపాయల వరకు రావడానికి ఛాన్స్ ఉంది. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కంపెనీ కొత్తగా మైక్రో ఎస్ఐపి అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ పేరు ఎస్బీఐ జన్ నివేష్ ఎస్ఐపి స్కీమ్ అన్నమాట. ఈ స్కీమ్ లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మినిమం ఎస్ఐపి 250 రూపాయలు మాత్రమే. ఈ స్కీమ్ లో 3 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి డైలీ ఎస్ఐపి, అంటే ప్రతిరోజు మినిమం 250 రూపాయలు మనమైతే ఎస్ఐపి రూపంలో ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ప్రతిరోజు డబ్బుని మనమైతే సేవ్ చేయొచ్చు. రెండోది వీక్లీ ఎస్ఐపి, అంటే ప్రతి వీకు ఫిక్స్డ్ అమౌంట్ మినిమం 250 రూపాయలు, మ్యాక్స్ వచ్చేసి మీ ఇష్టం అండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి వీకు 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, చేయండి ఈ స్కీమ్లో. అర్థమైందా? సో మినిమం 250 రూపాయలు. అండ్ 3వ ఆప్షన్ చూసుకున్నట్లయితే మంత్లీ ఎస్ఐపి, మనం రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం కదా. సో ఎస్ఐపి మినిమం అమౌంట్ చూసుకున్నట్లయితే చాలా స్కీమ్స్లో 1000, మహా అయితే 500, కానీ ఈ స్కీమ్లో 250 రూపాయలు మాత్రమే. కావాలంటే ఎస్ఐపి అమౌంట్ని ఫ్యూచర్లో పెంచుకోవచ్చు. చాలామంది చెప్తూ ఉంటారు మాకు వచ్చే ఆదాయం చాలా తక్కువ, మేము అందరిలాగా 1000, 2000, 3000, 10,000 ఈ విధంగా ప్రతి మంత్ ఇన్వెస్ట్మెంట్ చేయలేమని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ స్కీమ్ అన్నది చాలా బాగా సెట్ అవుతుంది. సో ఈ రోజు ఈ వీడియోలో జన్ నివేష్ ఎస్ఐపి స్కీమ్ గురించి పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు ఈ స్కీమ్లో ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇక్కడ ఫండ్ మేనేజర్ మన డబ్బుని ఎక్కడ రీఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, ఎంత డబ్బుని పెట్టుబడి పెడితే ఎంత డబ్బు ఫ్యూచర్లో మాకైతే వస్తుంది, ఇదంతా ప్రాక్టికల్గా మీకైతే చూపిస్తా. ఎలా పెట్టుబడి పెట్టాలో కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ వీడియో మిడిల్లో ఒక బోనస్ టిప్ ఉంది, అది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అందుకనే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టమని నేనైతే చెప్పట్లా, జస్ట్ ఈ అప్డేట్ వచ్చింది, కొందరికి ఇది బాగా సెట్ అవుతుంది, ఎవరైతే ప్రతిరోజు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది సెట్ అవుతుంది అని చెప్తున్నా. ఇది సెబీ రిజిస్టర్డ్, నేను స్పెషల్గా చెప్పట్లా, సెబీ చెప్పిందే చెప్తున్నాను అనమాట. అర్థమైందండి? సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడం అస్సలు మర్చిపోకండి. ముందుగా డైలీ ఎస్ఐపి గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఏంటి డైలీ ఎస్ఐపియా? ఆల్రెడీ చెప్పా, అంటే ప్రతిరోజు ఎంతైతే అమౌంట్ని మనం చూస్ చేసుకున్నామో ఆ అమౌంట్ మన బ్యాంకు ఖాతా నుండి కట్ అయ్యి మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. సో ఈ స్కీమ్లో చూసుకున్నట్లయితే మినిమం అమౌంట్ 250 రూపాయలు, అంతకంటే తక్కువ లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కీమ్లో మీరు డైలీ ఎస్ఐపిని చూస్ చేసుకున్నారు. జనరల్గా 3 ఆప్షన్లు ఉంటాయి, డైలీ, వీక్లీ, మంత్లీ. మీరు డైలీని చూస్ చేసుకున్నారు. అమౌంట్ అడుగుతుంది, మీ ఇష్టం, 1000 రూపాయల మీ ఇష్టం, కెపాసిటీ ఉందా 1000 రూపాయలు ఎంటర్ చేయండి. మీరు 250 రూపాయలు మెన్షన్ చేశారు అనుకుందాం. సో మీకు 30 ఇయర్స్ తర్వాత ఎంత వస్తుందో చూద్దాం ప్రాక్టికల్గా, ఓకేనా? అండ్ ఈ స్కీమ్ ఎలా ఉంటుందంటే ఇదిగోండి, ఇది స్కీము. అర్థమైందా? నేను ఓపెన్ చేసింది ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ యొక్క వెబ్సైట్ అనమాట. ఇదిగోండి జన్ నివేష్, 250 రూపాయల నుంచి ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను లాస్ట్లో చూపిస్తా ఎలా ఓపెన్ చేయాలో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 250 రూపాయలని చూస్ చేసుకుంటే ఎంత వస్తాయి, రిటర్న్ ఎంత అనుకోవచ్చండి? ఒక 12% అనుకోవచ్చు. 30 ఇయర్స్ అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను 30 ఇయర్స్ని ఎంటర్ చేశా. ఎంత వస్తాయండి? మీరు టోటల్గా ఈ 30 ఇయర్స్లో పెట్టుబడి పెట్టేది 27,37,500. సో మీకు జనరేట్ అయ్యే వడ్డీ చూసుకున్నట్లయితే 2,43,24,424 రూపాయలు. అంటే అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి 2,70,00,000. అర్థమైందా అండి? ఇది 250 రూపాయల పవర్. చాలామంది జస్ట్ స్మోకింగ్కి, డైలీ స్మోకింగ్ ప్లస్ టీ అంతా కలిపి 250 రూపాయలు ఖర్చు పెడతారు. నా ఫ్రెండ్స్లోనే ఉన్నారు చాలామంది. కొందరు డ్రింకింగ్కి 250 రూపాయలు ఖర్చు పెడతారు ప్రతిరోజు. కొందరు ఏం చేస్తారంటే మంచిగా క్యాబ్ నడుపుకుంటారండి, రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తారు. లేకపోతే పనికి వెళ్తారు, ఒక 1000 రూపాయలు సంపాదిస్తారు. ఇంటికి వచ్చేటప్పుడు ఒక క్వార్టర్ వేస్తారు. క్వార్టర్ ఎంత? 250 రూపాయలు. సో అలాంటి వాళ్ళు అరే బాబు ఆ బ్యాడ్ హ్యాబిట్స్ మానేయండిరా బాబు, మానేసి అదే డబ్బుని ఇలాంటి స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంత డబ్బు వస్తుందిరా అని చెప్పి మోటివేట్ చేయొచ్చు మనం, అంతే కదా? ఫర్ ఎగ్జాంపుల్ 30 ఇయర్స్ ఎవరుంటారులే అనుకున్నట్లయితే ఒక 25 ఇయర్స్ వేద్దాం. ఎంతండి? 1,45,00,000. సర్లే 25 ఇయర్స్ కూడా కాదు, 20 ఇయర్స్ వేద్దాం. ఎంతండి?
76 లక్షలు లేదా 10 ఇయర్స్ ఎంత 17 lakhs. అది సిగరెట్లు మానేసి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంత డబ్బు వస్తుంది. నేను చెప్పేది అదే. అలాంటి వాళ్ళకి ఈ స్కీమ్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. నేను చాలా మందిని చూసా, జాబ్ వచ్చి ఒక 6 years 7 years కంప్లీట్ అయి ఉంటుంది. ఇప్పటి వరకు ఎంత డబ్బుని సేవ్ చేసామని అడిగితే అబ్బాయి ఎక్కడ సేవింగ్స్, ఖర్చు అయిపోతుంది అని చెప్తుంటారు. జీతం ఎంత అంటే 80,000 70,000 అని చెప్తుంటారు. 70,000 జీతం వచ్చే వాళ్ళు ప్రతిరోజు 250 రూపాయలు ఇన్వెస్ట్ చేయలేరా? ఇంత డబ్బు వస్తుంది కదా. సో అందుకనే ఇలాంటి స్కీమ్స్ కూడా చాలా ముఖ్యం. అండ్ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ని మీతో షేర్ చేసుకోవాలండి. చాలా మంది ఈ మధ్య కాలంలో సిబిల్ స్కోర్ తక్కువ ఉండి సఫర్ అవుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ క్రెడిట్ ఆర్ సిబిల్ స్కోరు ఒక 600 650 ఆ విధంగా ఉందనుకోండి. మీరు బ్యాంక్ వెళ్ళి అవసరం వచ్చి ఏమైనా లోన్కి అప్లై చేస్తే లోన్ ఇస్తుందా బ్యాంకు? అసలు లోన్ ఇవ్వదు. ఫస్ట్ వాళ్ళు చూసేది క్రెడిట్ స్కోరే. అది 750 కంటే ఎక్కువ ఉంటే మాత్రమే లోన్ శాంక్షన్ అవుతుంది. 750 కంటే తక్కువ ఉందనుకోండి శాంక్షన్ కాదు. సో చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. సో ఇప్పుడు మీ స్కోర్ని చాలా తక్కువ టైంలో ఎలా పెంచుకోవాలో చెప్తా. సో ఈ టిప్పు నేను ఆల్రెడీ నా ఫ్రెండ్కి చెప్పా, అది వర్కౌట్ అయింది. అప్పట్లో వాడి స్కోరు 630 అంత ఉండేది, ఇప్పుడు చూసుకున్నట్లయితే 780 ఉంది. ఎలా పెంచుకున్నాడంటే నేను ఏం చెప్పానంటే వాడికి ఒక ఎఫ్డి ఎగ్నెస్ట్ క్రెడిట్ కార్డ్ తీసుకో అంటే ఏదైనా బ్యాంక్ వెళ్ళి డబ్బుని ఎఫ్డి చేయి, దాని ఆధారంగా ఆ ఎఫ్డిని సెక్యూరిటీగా పెట్టుకోమని, దాని ఆధారంగా క్రెడిట్ కార్డ్ అడుగు. చాలా సంస్థలు ఇస్తాయి, చాలా బ్యాంక్స్ ఇస్తాయండి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇచ్చేటప్పుడు క్రెడిట్ స్కోరు ఇన్కమ్ ఇవేమి చూడరు. సో వాడు మన బ్యాంక్లో డబ్బుని పెట్టాడు, దాన్ని సెక్యూరిటీగా పెట్టుకొని కార్డు ఇద్దామని చెప్పి కార్డు ఇస్తారనమాట. ఎంతైతే మనం డబ్బుని డిపాజిట్ చేసామో దాంట్లో 90% లిమిట్తో ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1,00,000 డిపాజిట్ చేశారనుకోండి, దాంట్లో 90% అంటే 90,000. సో మన కార్డ్ లిమిట్ 90,000 అవుతుంది అనమాట. సో మనం ఏం చేయొచ్చు, ఆ లిమిట్లో 30% కంటే తక్కువ యూజ్ చేసి ప్రతి మంత్ ఆన్ టైంలో కడుతూ ఉన్నాం అనుకోండి, మన స్కోరు ఆటోమేటిక్గా పెరుగుతుందన్నమాట. అర్థమైందా? మీరు అడగొచ్చు, దీనికోసం మేము బ్యాంక్ వెళ్ళి ఎఫ్డి చేయాలా? అక్కర్లేదండి, మీ ఫోన్లోనే డైరెక్ట్గా మీరు చేసుకోవచ్చు. మీ దగ్గర ఎంతైతే సేవింగ్స్ ఉన్నాయో దాన్ని ఒక యాప్ చెప్తా. యాప్ పేరు జెట్ యాప్. మీకు కావాలంటే స్క్రీన్ రికార్డింగ్ కూడా చేస్తున్నా నా ఫోన్లో, మీరు ప్రాక్టికల్గా చూడొచ్చు ఎలా అప్లై చేసుకోవాలి ఇదంతా కూడా నేను చెప్తాను అనమాట. సో యాప్ పేరు జెట్ యాప్. ఇదిగోండి జెట్ క్లిక్ చేశా. సో ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని ఇచ్చా. యాప్ని డౌన్లోడ్ చేసుకోగానే ఇలా అడుగుతుందన్నమాట. అంటే ఇలా రాదు, స్టార్టింగ్లో క్రెడిట్ స్కోర్ ఇదంతా ఫ్రీగా చూపించదు. ముందు ఏంటంటే మీ నంబర్ని అడుగుతుంది, ఫోన్ నంబర్ లేదా పాన్ కార్డ్ అడుగుతుంది. ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఈ విధంగా మీ స్కోర్ని మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ఈ వ్యక్తి, ఈ పర్సన్ యొక్క స్కోర్ చూసుకున్నట్లయితే 823 విచ్ ఇస్ గుడ్. సో ఇలా మన స్కోర్ని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పక్కన కార్డ్ అని ఉందా చూసారా, కింద కార్డ్ క్లిక్ చేయండి. ఈ కార్డు గురించి నేనైతే మాట్లాడుతూ ఉన్నా. సో వీళ్ళు ఎస్బిఎం బ్యాంక్తో లింకప్ అయి ఉన్నారనమాట. అంటే మనం ఎంతైతే డబ్బుని ఎఫ్డి చేస్తామో ఆ డబ్బు ఈ యాప్లో ఉండదు, ఈ యాప్ లింక్ అయిన ఎస్బిఎం బ్యాంక్లో ఉంటుందన్నమాట. సో దాని మీద ఖచ్చితంగా వడ్డీ వస్తుంది. ఎంతండి వడ్డీ? ఇక్కడ క్లియర్గా వాళ్ళైతే మెన్షన్ చేశారు, 7%. టెన్యూర్ తర్వాత అసలు ప్లస్ వడ్డీ మనకైతే ఇచ్చేస్తారనమాట. ఇక్కడ మినిమం ఎఫ్డి చూసుకున్నట్లయితే జస్ట్ 5,000 మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మినిమం అమౌంట్ అయినా 5,000 డిపాజిట్ చేస్తే మీ కార్డ్ లిమిట్ దాంట్లో 90%, అంటే 4,500 మీ కార్డ్ లిమిట్. ప్రతి మంత్ కాస్త యూజ్ చేసుకుని ఆన్ టైంలో కట్టారనుకోండి, ఆటోమేటిక్గా మీ స్కోర్ అన్నది పెరుగుతుంది. అండ్ ఈ కార్డ్ అన్నది లైఫ్ టైం ఫ్రీ. ఎటువంటి జాయినింగ్ ఫీజు, ఎటువంటి యాన్యువల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఇది రూపే క్రెడిట్ కార్డ్. మన యూపీఐకి లింక్ చేసుకుని నార్మల్గా మనం యూపీఐ ట్రాన్సాక్షన్లు ఎలా చేస్తామో అలాగే చేసుకోవచ్చు అనమాట. కానీ డబ్బు అన్నది ఈ కార్డ్ నుండి కట్ అవుతుంటుంది. సో ఈ కార్డ్ రాగానే మనకి జాయినింగ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇదిగోండి ఎంతండి, దాని వర్త్ 21,000 వరకు జాయినింగ్ బెనిఫిట్స్ మనకైతే వస్తాయి. మీరు చూడొచ్చు, వ్యూ ఆల్ బెనిఫిట్స్. ఇదిగోండి జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ మనకి ఫ్రీగా వస్తుంది, సోనీ లివ్ సబ్స్క్రిప్షన్, G5 ఇవన్నీ మనకైతే వస్తాయి అనమాట. అర్థమైందండి? అదేవిధంగా జొమాటో గోల్డ్ మెంబర్షిప్స్ ఇవన్నీ మీరు ఏదైతే చూస్తున్నారో ఇవన్నీ మనకైతే వస్తాయి ఈ కార్డు వచ్చిన తర్వాత. సో టోటల్గా 21,000 వరకు మీకైతే డబ్బు ఆదా కావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు కనుక ఈ కార్డుకి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని ఇచ్చానండి. సో ఈ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడికి రండి, కార్డ్ అని ఉందా, మీరు కావాలంటే క్రెడిట్ స్కోర్ని చెక్ చేసుకోవచ్చు. పక్కన కార్డ్ అని ఉందా, కార్డ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అర్థమైందా? స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇలా అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయాలి, ఎఫ్డి అమౌంట్ని చూస్ చేసుకోవాలి, వీడియో కేవైసీ ఉంటుందన్నమాట.
ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత కార్డ్ అన్నది కొన్ని రోజుల్లో మన ఇంటికి వస్తుంది. అంటే ఇక్కడ ఎఫ్డి అమౌంట్ ముందుగానే చేయాలి, మీరు ప్రాసెస్లో భాగంగా ఎఫ్డి అమౌంట్ చేయాలి. ఆ తర్వాత కొన్ని రోజులకి కార్డ్ అన్నది మన ఇంటికి వస్తుంది అనమాట. సో ఈ యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో కూడా ఇచ్చా. క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకొని అంతా చదివి కావాలంటే ఈ ప్రాసెస్ని మీరైతే ఫాలో కండి. ఇంకా డైరెక్ట్గా మన టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఆల్రెడీ మాట్లాడుకున్నాం, మనం కావాలంటే డైలీ, వీక్లీ, మంత్లీ ఎస్ఐపి చేసుకోవచ్చు అని చెప్పి. మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బు ఎక్కడికి వెళ్తుందంటే ఈ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్లోనే ఒక స్పెషల్ ఫండ్ ఉంది. దాని పేరు ఎస్బీఐ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ అనమాట. అర్థమైందండి? బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్. ఇది కైండ్ ఆఫ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్. అంటే ఇక్కడ ఫండ్ మేనేజర్ మనం ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో దాన్ని తీసుకెళ్ళి కాస్త ఈక్విటీ అనగా స్టాక్ మార్కెట్లో, కాస్త వచ్చేసి డెట్ అనమాట, అనగా బాండ్స్ ఎక్సెట్రా వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అంతా తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లోనే పెట్టడు, ఈక్విటీలోనే పెట్టడు. అంతా ఈక్విటీలో పెడితే కాస్త రిస్కీ అనుకోవచ్చు, కానీ ఇక్కడ బ్యాలెన్స్ చేస్తున్నాడు అనమాట. రిస్క్ని, రిటర్న్స్ని కాస్త స్టాక్ మార్కెట్లో, కాస్త డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు ఫండ్ మేనేజర్. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసే డబ్బు ఎస్బీఐ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లోకి వెళ్తుంది. సో ఇక్కడ ఫండ్ మేనేజరు కాస్త ఈక్విటీలో, కాస్త డెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. సో రిస్క్ అనేది కాస్త బ్యాలెన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మీరు కనుక 20 years, 25, 30 ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా యావరేజ్గా 12% ఆ విధంగా రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో చూద్దాం. గూగుల్ ఓపెన్ చేసి ఎస్బీఐ జన్ నివేష్ ఎస్ఐపి అని చెప్పి టైప్ చేయండి, క్లిక్ చేయండి. ఇదిగోండి అఫీషియల్ వెబ్సైట్ అనమాట, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్. క్లిక్ చేయండి. ఇదిగోండి జన్ నివేష్ ఎస్ఐపి షురు, క్లిక్ చేయండి. ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుందన్నమాట. పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి, క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్. ఇక్కడ ఆటోమేటిక్గా మన ఫోన్ నెంబర్, అదేవిధంగా ఈమెయిల్ ఐడి వస్తుంది. దాన్ని చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్ నెంబర్ని చూస్ చేసా, సబ్మిట్. ఇక్కడ ఓటీపీ వస్తుంది, ఓటీపీని ఎంటర్ చేయండి, వెరిఫై. ఇదిగోండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ఐపి అమౌంట్ మినిమం 250, కావాలంటే 500, 1000 ఈ విధంగా మీ ఇష్టం అండి, చేసుకోవచ్చు. అర్థమైందా? కింద ఎస్ఐపి ఫ్రీక్వెన్సీ మంత్లీ, వీక్లీ ఆర్ డైలీ. నేను చూసుకున్నట్లయితే ఇక్కడ డైలీని చూస్ చేస్తున్నా. ఇక్కడ ఎస్ఐపి స్టార్ట్ డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేట్ని నేనైతే ఎంటర్ చేస్తున్నా. సో ఈ రోజు నుంచి మన బ్యాంకు ఖాతా నుండి ఆటోమేటిక్గా డబ్బు అనేది కట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇన్వెస్ట్ నవ్ అని ఉందా, ఇన్వెస్ట్ నవ్ని క్లిక్ చేసిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్ సమాచారం అడుగుతుంది. సో బ్యాంక్ అకౌంట్ సమాచారం అంతా ఇవ్వాలి. ఈ మ్యాండేట్ తీసుకుంటుంది అనమాట. అంటే ఆటోమేటిక్గా కట్ అయ్యేటట్టు పర్మిషన్ మన దగ్గర నుంచి తీసుకుంటుంది. సో డైలీ ఆ బ్యాంకు ఖాతా నుండి డబ్బు అనేది కట్ అవుతూనే ఉంటుంది. ఒకవేళ ఫ్యూచర్లో మీరు కనుక దీన్ని పాజ్ చేసుకోవాలంటే సేమ్ ఇదే వెబ్సైట్ ఓపెన్ చేసి మీ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చి డైరెక్ట్గా మీరైతే పాజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు ఏదో పనులు ఉన్నాయి, ఫంక్షన్ ఉంది, ప్రతిరోజు 250 రూపాయలు ఉండవు నెక్స్ట్ 10 days వరకు అనుకున్నారనుకోండి, ఆ 10 days మీరైతే పాజ్ చేసుకోవచ్చు. పాజ్ చేసుకుంటే ఆగిపోతుంది అనమాట. అర్థమైందా? సేమ్ మంత్లీ కావాలంటే మంత్లీ, వీక్లీ కావాలన్నా వీక్లీ, సేమ్ ప్రాసెస్. ఈ విధంగా మీరు కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని నేనైతే చెప్పట్లా. జస్ట్ ఈ స్కీమ్ వచ్చింది కొత్తగా, ఎస్బీఐ వాళ్ళు తీసుకొచ్చారు, చూడండి కావాలంటే అని చెప్తున్నా, ఎడ్యుకేట్ చేస్తున్నా. సో గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే నా మాట విని కౌశిక్ చెప్పాడు కదా అని చెప్పి మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయకండి. బిగ్ నో. మీరు రీసెర్చ్ చేసి ఓకే ఇది నాకు సెట్ అవుతుంది, నేను ఓతేగా స్మోకింగ్ చేస్తున్నాను కదా, ప్రతిరోజు 300, 250 ఖర్చు పెడుతున్నాను కదా, నేను స్మోకింగ్ మానేస్తా, ఈ రోజు నుంచి ఇలాంటి స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తా, నా డబ్బుని నేను ఆదా చేస్తాను నా ఫ్యామిలీ కోసం అనుకున్నట్లయితే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అదేవిధంగా కొందరు 1000 రూపాయలు సంపాదించి 250 క్వార్టర్కి ఖర్చు పెడుతూ ఉంటారు. నేను ఈ రోజు నుంచి తాగను, నేను ఆ డబ్బుని సేవ్ చేసి ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తాను. నాకు భయం ఉంటుంది, నేను 1000 రూపాయలు సంపాదిస్తున్నా, నేను సంపాదించే 1000 రూపాయల నుంచి ప్రతిరోజు 250 రూపాయలు కట్ అవుతున్న భయం నాకు ఉండాలి అని అనుకుంటున్నట్లయితే ఇలాంటివి సెట్ అవుతాయి. ఓన్లీ ఎస్బీఐలోనే కాదు, ఫ్యూచర్లో అన్ని స్కీమ్స్ అనగా అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీలు తేబోతున్నాయి. అర్థమైందండి? వీళ్ళైతే బాగా హైలైట్ చేశారనమాట. సో అండ్ చాలామంది మా వల్ల కాదు ఇన్వెస్ట్మెంట్, ఎందుకు కాదంటే ఎస్ఐపి అండి 1000 రూపాయలు పెట్టాలి ప్రతి మంత్, మినిమం 1000 రూపాయలు మా దగ్గర ఎక్కడ ఉంటాయి, మేము సంపాదించేది 6000 అనుకుంటుంటారు. 250 రూపాయలు పెట్టలేరా మినిమం మంత్లీ? 250 రూపాయలు పక్కన పెట్టిన 500 పెట్టలేరా, 1000 రూపాయలు పెట్టలేరా?
పోనీ 1000 పెట్టలేరు అనుకుందాం, 500 పెట్టండి ఇలాంటి స్కీమ్స్లో, లేదా 250 పెట్టండి మినిమం, స్టార్ట్ చేయండి ఎంతకంత. ఫ్యూచర్లో బాగా డబ్బులు వచ్చినాయి అనుకోండి, పెంచుకోండి దాన్ని. అర్థమైందండి? సో ఇంతకు ముందు ఇప్పుడు షాంపూ డబ్బాలు ఇవన్నీ పెద్ద పెద్ద బాటిల్స్ వచ్చేవి, పేదవాళ్ళు కొనలేకపోయేవారు, అమ్మో మా వల్ల కాదు అనుకునేవారు. ఆ తర్వాత కొన్ని కంపెనీలు ఏం చేశాయంటే రూపాయి ప్యాకెట్లు తెచ్చాయి. ఎప్పుడైతే రూపాయి షాంపూ ప్యాకెట్లు వచ్చాయో అప్పుడు చాలా మంది కొనుక్కుంటూ ఉన్నారు కదా. ఇది కూడా సేమ్, మీకు 1000 రూపాయలు, 2000, 3000 ప్రతి మంత్ అవ్వదనుకోండి, ఇలా 250తో స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. అర్థమైందా అండి? సో ఇది ఎస్బీఐని ప్రమోట్ చేసిన వీడియో అయితే కాదు. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ జెట్ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఉంది. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి, ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటే దీన్ని యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.